సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనము టాప్ 10 ఏఐ జాబ్ స్కిల్స్ 2024లో నమోదైన రిక్రూట్మెంట్ ఎలా ఉంది అంటే గ్రోత్ రేట్ ఎలా ఉంది దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఏంటి అంటే వై వీఆర్ టాకింగ్ అబౌట్ యూఎస్ మార్కెట్ గురించి ఎందుకు జనరల్గా చాలాసార్లు యూఎస్ జాబ్ మార్కెట్ బాగాలేదు మనకు కూడా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సో దానికి సంబంధించిన కూడా మన వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏఐ మీద చాలా డిమాండ్ పెరుగుతోంది. రీసెంట్గా మనం చూసుకుంటే ఏఐకి సంబంధించి మనం కాగ్నిజెంట్ CEO ఎస్ రవికుమార్ ఏమన్నారంటే దీనికి సంబంధించి అతి త్వరలో ఫ్రెషర్స్ని దాదాపు 20,000 మంది దాకా ఏఐకి సంబంధించి రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నాం ఏఐ అండ్ దాని సపోర్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్లో అని చెప్పి మాట్లాడడం జరిగింది. అండ్ వేరియాస్ ఇక్కడ మనం మాట్లాడుకుంటూ పోతే యుఎస్ మార్కెట్ విషయం మనం చూసుకుంటే ఎప్పుడు ఎందుకు ఎక్కువగా మన యుఎస్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటామంటే జనరల్గా ఏమవుతుందంటే మన ఇండియాలో చెప్పాలి అంటే యుఎస్ కంపెనీస్ యూకే కంపెనీస్ రెండు కూడా బాగానే ఉన్నాయి. అండ్ మన ప్రపంచం మొత్తంలో చూసుకుంటే బెస్ట్ ప్లేస్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మనం స్విట్జర్లాండ్గా చెప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్లో హై పేయింగ్ ఉంటుంది. టెకీస్కి స్వర్గధామం స్విట్జర్లాండ్ అయితే మీరు ఒకసారి కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. ప్రపంచం మొత్తంలో కూడా స్విట్జర్లాండ్ అనేది టెకీస్కి చాలా హ్యాపీ లైఫ్ అనమాట. యూకే బేస్డ్ కంపెనీస్ కానీ యూఎస్ బేస్డ్ కంపెనీస్ కానీ చాలా ఉన్నాయి మన ఇండియాలో. కానీ ఇక్కడ ఏంటి అంటే యూఎస్ బేస్డ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా వరకు అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్స్ అంటే మీరు చూడొచ్చు ఇండియన్ జైంట్ కంపెనీస్ అని చెప్పుకునే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ చాలా వరకు దాని బేస్డ్గా చిన్న చిన్న కంపెనీస్. ఇప్పుడు ఏమవుతుందంటే యూఎస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఉందనుకోండి, దానికి సర్వీస్ సంబంధించిన ఒక ఇండియన్ పెద్ద కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ ఇంకొక 10 చిన్న కంపెనీలకు 20 చిన్న కంపెనీలకు ఒక 50 చిన్న కంపెనీలకు దానికి సంబంధించి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేది. ఎగ్జాంపుల్ యూఎస్లో ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ తీసుకుందాము, లేకపోతే ఒక ఏఐ ఇంజనీర్ తీసుకుంటే ఎగ్జాంపుల్ దట్ మనము అక్కడ దాదాపు ఒక $3,000 $4,000 అంటే $3,000 అనుకుంటే దాదాపు 2,40,000 అండ్ బేస్ శాలరీ అది. అండ్ అదే ఎగ్జాంపుల్ అక్కడే అరౌండ్ 3 lakhs ఇస్తున్నారంటే కంపెనీకి కనీసం ఒక 10 lakhs 15 lakhs వస్తుంది అనుకుందాం. అంటే అంత ప్రాఫిట్ వస్తుంది. కానీ అక్కడ ఏం చేస్తున్నారు 3 lakhs ఇస్తున్నారు. అదే దానికి సంబంధించి ఇంకా ప్రాఫిట్ పెంచుకోవడానికి అండ్ రిసోర్సెస్ కూడా మన ఇండియాలో తక్కువకు పనిచేస్తారు కాబట్టి కొన్ని కంపెనీస్ అక్కడి నుంచి మన పెద్ద కంపెనీస్ మన మూర్తి గారి కంపెనీస్ కూడా ఎక్కువగా ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ గాను వర్క్ చేస్తారు. ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ జైంట్ కంపెనీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇవన్నీ కూడా. విప్రో కానివ్వండి అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ ఎక్కడికి ఇచ్చేసరికి దాంట్లో మళ్ళీ వీళ్ళు మార్జిన్ చూసుకొని మళ్ళీ దీనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది రిక్రూట్మెంట్ చేసుకొని ప్రాజెక్ట్ మీద సర్వీస్ ఇవి ఇస్తూ ఉంటారు. కొంత ఏంటి మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీ కంపెనీకి చిన్న కంపెనీస్కి మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్ లాగా వేరే వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఇలా చూసుకుంటూ పోతే మనకి ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు గమనించారో లేదో ఎప్పుడైనా కానీ చూడండి కోట్ల ప్యాకేజ్ ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచి వచ్చేవాళ్ళు దాదాపు ఏంటి అంటే కోట్ల ప్యాకేజ్ 2 కోట్ల ప్యాకేజ్ 3 కోట్ల ప్యాకేజ్ అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అంత రావు శాలరీస్, అంత ఇవ్వరు జీతాలు. ఇది రియాలిటీ. ఓకే, ఎందుకు అసలు ఒరిజినల్ ప్రోడక్ట్ వెళ్ళదు కాదు, ఎక్కడో ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన వీళ్ళకి ఒకరు ఇస్తారు, దానికి సంబంధించిన వాళ్ళు ఇంకో కాంట్రాక్ట్ ఇస్తారు. ఈ విధంగా ఏంటి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ ఎక్కువ జీతాలు ఉండవు. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను స్టోరీ అంతా ఎక్కువగా యూఎస్ మార్కెట్ని బట్టే ఇండియన్ మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్, ప్రపంచం మొత్తం, ప్రపంచానికి పెద్దన్న యూఎస్ అనేది అంటే స్టిల్ ఇప్పటికీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో దానికి సంబంధించి ప్రోడక్ట్స్ అనేవి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఏం జరుగుతుందో ప్యారలల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ లే ఆఫ్స్ చూసుకోండి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ లే ఆఫ్స్ కానీ సెకండ్ రౌండ్ ఆఫ్ లే ఆఫ్స్ కానీ ఫస్ట్ అక్కడ యూఎస్లో ఉన్న కంపెనీస్లో అక్కడ లే ఆఫ్స్ అయినాయి. ఆ తర్వాత సైలెంట్గా ఇండియాలో కూడా ఇక ఈ లే ఆఫ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ప్రాజెక్టులు అవి క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. అది ఇంపాక్ట్ అనేది మెల్లగా మన ఇండియన్ కంపెనీస్ కూడా పడుతూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇప్పుడు యుఎస్ మార్కెట్లో ఏఐ మీద ఉద్యోగాలు పెరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ వీడియోలో లాస్ట్ 2024 ఇయర్లో పర్ఫార్మెన్స్ ఏ టెక్నాలజీ టాప్ 10 ఏ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మనం ఒకసారి చూస్తే పైథాన్ మోస్ట్ డిమాండ్ టెక్నాలజీగా ఉంది. దాదాపు 2 లక్షల జాబ్ పోస్టింగ్స్ జరిగాయి. జాబులు కాదు, జాబ్ పోస్టింగ్స్. అండ్ తర్వాత వచ్చేసి 2025 ఏ ఇండెక్స్లో దీనికి సంబంధించిన రిపోర్ట్ అండ్ దాదాపు $109 బిలియన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పైథాన్ తర్వాత ఆ రేంజ్లో ఉన్నది ఏంటి అంటే డేటా సైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. పైథాన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ డేటా సైన్స్లో చూసుకున్నా, డేటా అనలిస్ట్లో చూసుకున్నా, లేకపోతే మెషిన్ లెర్నింగ్లో చూసుకున్నా, లేకపోతే డీప్ లెర్నింగ్లో చూసుకున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూసుకున్నా కానీ అంటే ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తా అట్లా కాదు. సో వాటిల్లో ఇంక్లూడ్ అయ్యింది పైథాన్ అనేది.
తర్వాత వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్, తర్వాత వచ్చేసి డేటా అనాలిసిస్ ఆల్మోస్ట్ 1,29,938 జాబ్ పోస్టింగ్స్ జరిగాయి, ఆల్మోస్ట్ 208% గ్రోత్ రేట్. అండ్ తర్వాత చూసుకుంటే ఆటోమేషన్ దాదాపు 1,02,210 వరకు జాబ్ పోస్టింగ్స్ జరిగాయి. ప్రాజెక్ట్ మేనేజర్ 87% గ్రోత్ ఉంది, 1,01,127. తర్వాత వచ్చేసి AWS చూసుకుంటే ఇది కూడా మంచి జాబ్ పోస్టింగ్ ఉంది, ఆల్మోస్ట్ 1,881 జాబ్ పోస్టింగ్ జరిగింది, 334% గ్రోత్ రేట్ అయితే పెరిగింది. అజైల్ మెథడాలజీ అనూహ్యంగా దాదాపు 334% గ్రోత్ రేట్, అంటే ఆల్మోస్ట్ 88,141 జాబ్ పోస్టింగ్స్ అయితే జరిగాయి. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇక్కడ ఏదైతే జరుగుతుందో యూఎస్ జాబ్ మార్కెట్, సాఫ్ట్వేర్ జాబ్ మార్కెట్కి రిఫ్లెక్షన్ అవుతుంది మన ఇండియా అనేది. సో నాట్ ఓన్లీ యూఎస్, యూకే, కానీ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది యూఎస్లో ఏం జరుగుతుందో, యూఎస్లో జాబ్ మార్కెట్ ఎలా ఉందో. యూఎస్లో లే ఆఫ్ జరిగితే అక్కడ లే ఆఫ్ జరిగిన తర్వాత మనకు కూడా లే ఆఫ్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటాం, కాస్ట్ కటింగ్లో భాగంగా హై లెవెల్ అంటే సీనియర్ ఎంప్లాయీస్ని, మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ని సో చాలా లే ఆఫ్స్ జరిగినాయి. తర్వాత ఇండియాలో అది ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది ఇది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి రిక్రూట్మెంట్ కూడా అదే విధంగా, అండ్ ఏఐ జాబ్ గ్రోత్ కానీ ఏదైనా కానీ సో రిఫ్లెక్షన్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఏం చెప్పదలుచుకున్నానంటే యూఎస్ జాబ్ మార్కెట్ అంటే ఏఐ అనేది యూఎస్లో దూసుకెళ్ళిపోతూ ఉంది. ఖచ్చితంగా కమింగ్ డేస్లో ఇండియాలో కూడా ఈ రిక్రూట్మెంట్లు పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ జాబ్ పోస్టింగ్స్ పెరుగుతాయి. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్లీ ప్లాన్ చేసుకోండి. ఇలాంటివి ఒకవేళ కోడింగ్ ఉండి అనలిటికల్ థింకింగ్, ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ 100% ఇది ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎస్పెషల్లీ మనకేది సూట్ అవుతుంది అనేది యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. సో దట్ ఏంటి అంటే మీ ప్రొఫైల్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుంది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్. నేను ఇంకొక వీడియోలో కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. సో వచ్చే 3 నెలల్లో ఏ టెక్నాలజీకి కాల్స్ భారీగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన కొంత రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నాను. సో రీసెర్చ్ అంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అన్ని టెక్నాలజీస్ గురించి చదువుతాను, ఆర్టికల్స్ చదువుతాను, జాబ్ పోస్టింగ్స్ చదువుతాను, నాకు తెలిసిన కొంతమంది కంపెనీస్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాను, అండ్ ఇన్స్టిట్యూట్స్తో మాట్లాడతాను, అండ్ ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాను. వీళ్ళందరితో మాట్లాడి ఒక కొలీగ్కి వస్తాను, దానికి సంబంధించి ఒక మంచి రిపోర్ట్ అనేది నేను రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వెరీ సూన్ దాని గురించి నేను వర్కౌట్ చేస్తాను, దాని గురించి అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.